అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్లో వివాదంగా మారిన నకిలీ మద్యం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడారు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ చూసి చదువుతారని, తడబాట్లుతో ఉంటుంది ఆయన స్పీచ్ అని చెప్పేసి మనం గతంలో అనుకుంటూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్పీచ్ ఇచ్చినా ట్రోల్స్కి గురవుతూ ఉంటారు. కానీ ఇవాళ మాత్రం వితౌట్ స్క్రిప్ట్ మాట్లాడినట్టు అనిపించింది. అది కూడా తడబాటు లేకుండా మాట్లాడినట్టు అనిపించింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటైన సబ్జెక్ట్ కావచ్చు, లిక్కర్ స్కామ్ గురించి, ఆ స్కామ్ ఎలా చేయాలి, ఎలా డబ్బులు సంపాదించాలి అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి బాగా వెనతో పెట్టిన విద్య కాబట్టి అలా మాట్లాడారా అనేటువంటి విమర్శ కూడా వస్తూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు వాస్తవాలేంటి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్, జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు. మేడం నమస్కారం. నమస్తే కార్తీక్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఒక మాట ఏంటంటే, డబ్బు మీద ఆశతోటి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ అది సరిపోదు అన్నట్టు నకిలీ మద్యాన్ని నమ్మి ప్రజల ప్రాణాలు తీస్తూ కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. ఎక్కడికక్కడ కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసి నకిలీ మద్యాన్ని తయారు చేసి ప్రజల ప్రాణాలు తీస్తూ ఈ కూటమి నాయకులు డబ్బులు సంపాదిస్తున్నారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణ ఎలా చూస్తారు? నమస్తే కార్తీక్ గారు. ఆరోపణ చేసేవాడి పరిధి ఎంత వరకో మాకు అర్థం కావట్లేదండి. అంటే ఆరోపించేవారు ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందుల ఎమ్మెల్యే గారు, సో ఆయన ఈ నకిలీ మద్యం గురించి మాట్లాడుతుంటే జంగారెడ్డిగూడెంలో ఒకేసారి చనిపోయినటువంటి 30 మంది అనుకుంటండి. పాపం వారికి సంబంధించినటువంటి మరణ ధృవీకరణ పత్రాలు కూడా క్యాజువల్ గా వయసు అయిపోయింది చనిపోయారు, లేకపోతే అనారోగ్యంతో చనిపోయారు అన్నారు. ఒకేసారి అందరూ కల్తీ మందు తాగే చనిపోయారు. అప్పుడు విషయాలు ఏవి వెలికి తీయనివ్వలేదు. సో అదే రకంగా ఇప్పుడు ఒక టీడీపీ వ్యక్తి దొరకగానే ఆయన దుప్పట్లోంచి బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడి మళ్ళీ ముసుకేసుకొని నిద్రపోతారేమో బహుశా. సో నేను ఒకటే చెప్తున్నాను, గౌరవ జగన్ రెడ్డి గారు, దొరికింది టీడీపీ వ్యక్తే, కానీ దొరికిచ్చింది ఎవరు? కూటమి ప్రభుత్వం. తప్పు చేసిన వారిని ఎవరిని ఉపేక్షించదు. సరే, అక్కడ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి గారి మీద గెలిచినట్టు, అంటే ద్వారకానాథ్ రెడ్డి గారి మీద పోటీ చేసినటువంటి ఒక అభ్యర్థి. సో తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే మాకిందండి, ఆయన నాకు తెలియక అడుగుతాను కార్తిక్ గారు, 5 ఏళ్ల నుంచి ఈ వ్యక్తిని ఎందుకు పట్టుబడలేదు? టీడీపీ ముసుగులో ఉన్నటువంటి ఇతను వైసీపీ అభిమాని. అంటే వైసీపీ వారు పేమెంట్ ఇస్తే టీడీపీ వారినైనా కాపాడేస్తారా? అంటే ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? అంటే గతంలో ఎందుకు రాలేదు? అంటే అతని దగ్గర పేమెంట్ తినేసి అతని కల్తీ మద్యాన్ని బయటకు తీసుకురానివ్వలేని గత ప్రభుత్వం. ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వానికి పనిచేసిన వ్యక్తి అయినప్పటికీ తప్పు చేస్తే తాట తీసి ఎండబెడతామంటూ ఏదైతే ఆయన 2.0 అంటారు కదా, ఎవరు గౌరవ జగన్ గారు, పాపం చంద్రబాబు గారు 4.0 చేస్తున్నారు. 2.0కి వద్దామని ఆయన ఆలోచిస్తున్నారేమో, ఈయన 4.0లో ఉన్నారు, తాట తీసి ఎండబెడుతున్నారండి. సో ఒకటే కార్తీక్ గారు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో తప్పు చేసిన వాడు తన పార్టీ వాడైనప్పటికీ అరెస్ట్ చేయించినటువంటి దృశ్యాలు మీరు చూసినారు. గతంలో ఎక్కువ తక్కువ మాట్లాడితే విడుదల రజనీ గారినో గౌరవ భారతి గారినో మాట్లాడినప్పుడు ఇమీడియట్ గా తను అరెస్ట్ చేయించినారు. మనలాగే అతను ఒక స్పోక్స్ పర్సన్ లాగా యాక్టివిస్ట్, టీడీపీ అభిమాని. సో అతన్ని అరెస్ట్ చేయించినారు. అదే మాదిరిగా ఈ రోజు ఒక టీడీపీ అభ్యర్థి దొరికారు. ఎవరి హయాంలో దొరికినట్టు? నువ్వేమన్నా పట్టుకున్నావా? నీ హయాంలో పట్టుకోవచ్చుగా. నీ హయాంలో కల్తీ మందులో ఇదిగో టీడీపీ వాళ్ళు ఉన్నారు, ఇదిగో జనసేన వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఎందుకు బయటికి తీసుకురాలా? అంటే తీగలాగితే డొంక కదిలిద్దా? అంటే వాళ్ళని బయటికి తీస్తే వాళ్ళు మీ పేర్లు చెప్తారనా? అంతా అంతా అసలు అందరూ కలిసి చేసినటువంటి కుట్రకోణంలో బలైనటువంటి రాష్ట్ర ప్రజలండి. ఈ రోజు లివర్లు పోయినాయి, అసలు కిడ్నీ బాధితులు ఎక్కువైపోయినారు, అసలు పెరాలసిస్, స్ట్రోక్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా కల్తీ మందు వల్ల జరిగినవని చెప్పి గతంలో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి కార్తీక్ గారు, పురంధేశ్వరి గారు ఒక మాట అన్నారు. ఏమంటే ఏంటి మందులో కల్తీలు ఉన్నాయి, కల్తీ మందు అమ్ముతున్నారు అని అడిగితే మన ఏటు విజయసాయి రెడ్డి గారు, మా పరిభాష ఏటు అనండి, ఏవనేమో గౌరవ జగన్ రెడ్డి గారు, అంటే లీగల్ టర్మ్. సో ఏటో విజయసాయి రెడ్డి గారు అన్నారు, నాకైతే మందు తాగి అలవాట్లేదు, మరి ఆవిడకి ఏమన్నా ఉంది తాగిందేమో, అందుకే రుచి చిక్కదనం అదేదో అంటారు కదా మన ట్రీ రోజ్ అడ్వర్టైజ్మెంట్ లాగా, అదేదో సరిలేదు క్వాలిటీ లేదని అడుగుతుంది, నాకైతే అలవాట్లేదు అన్నాడు. ఏమయ్యా, పురుగుల మందుల్లో కల్తీ ఉందని తెలుసుకోవడానికి పురుగుల మందులో గుప్పటి టేయండి అని
నోట్లు వేసుకొని ఇది కల్తీగా ఉందని చెప్తారు ఎవరన్నా? ఏంటి క్వాలిటీ లేదంటే ఎందుకు ఉంటదమ్మా క్వాలిటీ? క్వాలిటీ లేని మద్యాన్ని మేమెందుకు అమ్ముతాం? క్వాలిటీ లేదని మీరెలా చెప్తున్నారని చక్కటి భాషతో మాట్లాడాల్సిన మీరు, మీకైతే మందు తాగే అలవాటు ఉందా? అవునేమో. నాకైతే లేదు. మీకు ఉందేమో, అందుకనే మీరు తాగి దాని టేస్ట్ లేదు, దాన్ని టెస్ట్ చేయండి అని అడుగుతున్నారు. అంటే సో సమాధానం ఈ చెప్పలేక అవమానించే తీరా? సమాధానం చెప్పలేకపోతే తప్పించుకోవచ్చు. చెప్పడానికి 4 అబద్ధాలు కల్పించి చెప్పొచ్చు. అంతేగాని ఒక మహిళని ఆ వైఖరితో అనడం తప్పు కదండీ! ఇంకా అవును. ఇంకా గుర్తుండిపోయే విషయం ఏంటంటే, రచ్చబండ పేరుతో ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఏదైతే ఈ మద్యాన్ని క్వాలిటీని టెస్టింగ్‌కి పంపించినారండి అప్పట్లోనే. హ్మ్. వారి శాఖ మంత్రులు. అంటే ఆయన ఎంపీ గదా! అప్పట్లో రాజ్యసభ ఎంపీనా మరి. సో, అక్కడ విధానం ఏంటంటే, వారి పార్టీలో వారు వారిని ప్రశ్నిస్తే, కాళ్ళు పైన తల కింద పెట్టి కుళ్ళబొడిచినటువంటి దృశ్యం గత ప్రభుత్వం. ఈ వీరి పార్టీలో ఇప్పుడు కూటమి పార్టీలో ఉండి, ఒక పార్టీ అభ్యర్థి గాని, పార్టీ కార్యకర్త గాని తప్పు చేస్తే ఇమ్మీడియేట్‌గా కస్టడీలోకి తీసుకున్నారు గాని కొల్లబొడవలేదు సార్. ఈ కొల్లబొడవడం ఏంటో ఏదో థర్డ్ డిగ్రీ, ఫోర్త్ డిగ్రీ పోలీస్ స్టేషన్‌లో చూస్తాం గాని, పొలిటికల్ లీడర్‌ల ఇళ్లల్లో కూడా అదే చేస్తారంటే ఎట్లా స్వామి? సో, ఆ రకమైన వైఖరితో వీరు గాని వేదాంతాలు వల్లిస్తుంటే మాకదే ఆశ్చర్యం అవుతున్నాయి. అయ్యా గౌరవ జగన్ రెడ్డి గారు, మీరేమి భయపడకండి. ఏ కల్తీ మద్యం ఉండదు. అయితే నేను ఒకటే చెప్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి విజ్ఞప్తి. అయ్యా, ఈ వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి మందు కల్తీ చేస్తున్నాడు? గతంలో ఇతను కల్తీ చేయగా ఎవరు ఇతన్ని కాపాడి కప్పెట్టి ఇతని బ్రాండ్ ని బయటికి రిలీజ్ చేసింది? వారిని కూడా దయ ఉంచి కస్టడీలోకి తీసుకోండి. ముందు తప్పు చేస్తే మనింట్లో బిడ్డను దండించడమే కాదు, మనింట్లో బిడ్డ తప్పు చేయడానికి కారణమైన వాళ్ళని కూడా మీరు కట్టుదిట్టం పెట్టండి అనేది నా విజ్ఞప్తి అండి. ఎందుకంటే 5 ఏళ్లు దొరకల ఈ దొంగ. ఎందుకంటే పెద్దిరెడ్డి గారి హయాము, ద్వారకానాథ్ రెడ్డి గారి టైము, అక్కడ మిథున్ రెడ్డి గారు పిఎల్ఆర్ కి సంబంధించి ఒక 5 కోట్లు ముడుపులు అందినాయి అని కేసులు. ఇవన్నీ ఉండగా ఇతను ఆ గొడుగులనే తప్పు చేస్తున్నాడు. ఆ గొడుగే కప్పెట్టింది. ఇతన్ని పట్టుకున్నారు. ఇతనికి గొడుగు పెట్టిన వాళ్ళని కూడా పట్టుకోండి అని నా విజ్ఞప్తి సార్. ఇంకోటి, ఇప్పుడు నకిలీ మద్యానికి సంబంధించి ఆల్రెడీ ఎక్సైజ్ శాఖ పోలీసులు పట్టుకుని, అంటే కూటమి ప్రభుత్వం పట్టుకుంది. చంద్రబాబు నాయుడు గారు సమీక్ష పెట్టారు. ఇప్పటికే మీరే చెప్తున్నట్టు ఆ జయచంద్రరెడ్డి పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా మిథున్ రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. దాని మీద మీరు ఏమంటారు మేడం? సార్, చెవిరెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని సస్పెండ్ చేస్తే మొత్తం చెప్పేస్తారు పాపం. అదంతా చేయకూడదు సార్. ఎందుకంటే మీకు తెలుసు, అసలు ఒక వ్యక్తి అంటే ఒక డ్రైవర్‌కే తెలుస్తూ లోటుపాట్లన్నీ. ఇంట్లో పని వాళ్ళకే తెలుస్తది. అమ్మగారు అందంగా ఉంటారా? నల్లగా ఉంటారా? తెల్లగా ఉంటారా? అనేది. సో, ఇక్కడ చెవిరెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి మొత్తం పార్టీకి సంబంధించినటువంటి లొసుగులు మొత్తం తెలుసు. ఎందుకంటే గతంలో బాగా కాంప్లికేటెడ్ కేసు వీరప్పన్ లాంటి ఒక వ్యక్తి. అతని పేరు నేను మర్చిపోయానండి. అతను మన రెడ్ శాండిల్ స్మగ్లింగ్ బాగా చేస్తాడు. అతని ఇంటికి స్వయాన మిథున్ రెడ్డి గారు వెళ్ళిన ఫోటోస్ అప్పట్లో బాగా హల్చల్ అయింది. అతను ఎన్నో సంవత్సరాలు జైల్లో ఉండి 2019లో చక్కగా అతనికి బెయిల్ వచ్చేసింది. అతను బయటకు వచ్చి చక్కగా కూడా అవునండి, వైసీపీ రాగానే అతనికి బెయిల్ వచ్చేసింది. అతను బెయిల్ రాగానే బయటకు వచ్చి చక్కగా పార్టీ ప్రచారంలో ఉన్నాడు. పార్టీలో కొత్త సభ్యత్వాలు తెస్తున్నాడంట. సభ్యత్వాలు ఎలా తెస్తున్నాడు? పీక మీద కత్తి పెట్టి తెస్తున్నాడా? భయపెట్టి తెస్తున్నాడా? తెలియదు కానీ సభ్యత్వాలు బాగా నమోదు చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే, అతను ఎప్పుడైతే జైల్లోంచి బయటికి రిలీజ్ అయ్యి వచ్చాడో 2019 తర్వాత నుంచి ఒక్క రెడ్ శాండిల్ కూడా స్మగ్లింగ్ జరగలేదట. అంటే వీళ్ళే స్మగ్లింగ్ చేసేసుకుంటున్నారు. దొంగలే దొంగ అంటే ఎలా ఉంటుందో అలా బాగోదు కాబట్టి అసలు వీళ్ళ దొంగ అనట్లేదండి. చక్కగా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు. సో, అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు అంటే ఈ రెడ్ శాండిల్ అంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలోంచి బయటకెళ్తది. దీన్ని బయటికి పంపించడానికి మిథున్ రెడ్డి గారు ఎంపీగా సెంట్రల్ లెవెల్‌లో హెల్ప్ చేస్తారు. ఇవన్నీ అందరికీ తెలిసినవే ఓపెన్‌గా. సో, వీళ్ళిద్దరిని ఎందుకు సస్పెండ్ చేయరని మీరు అడుగుతే ఇంకేమన్నా ఉందేటి? వీళ్ళే పార్టీకి ఫండ్ జనరేట్ చేసేది. వీళ్ళే పార్టీ ఆదాయాల్ని, పార్టీ సభ్యత్వాలను పెంచేది. సో, వాళ్ళని ఎలా బయటికి పడేస్తారు? ఎందుకంటే వీళ్ళ తప్పులు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి. ఇప్పుడు జయచంద్రారెడ్డి గారిని సస్పెండ్ చేసినారు. మాట్లాడమనండి జయచంద్రారెడ్డి గారిని. ఏం తెలుసో చంద్రబాబు గారి గురించి, లోకేష్ గారి గురించి. ఇన్ని సంవత్సరాలు పార్టీలో ఉన్నారు కదా! ఏమైనా తెలిసో మాట్లాడమనండి.
మనం నిజాయితీగా ఉంటే తప్పును తప్పు అని మనం అడిగే అధికారం, అడిగే ధైర్యం ఉంటది. తప్పుని ఖండించే అవకాశాలు మనకుంటాయి. ఈ రోజు ఆయన ఎవ్వరిని ఎందుకు ఖండించలేకపోతున్నాడంటే, ఆయన తప్పులు ఆయన కంటే బాగుగా ఆయన ఎవరినైతే ఖండిద్దాం అనుకున్నాడో వారికే బాగా తెలుసు. ఇప్పుడు ఈయన్ని ఖండిస్తే, ఇప్పుడు ఒక తాగుబోతు తండ్రి బిడ్డ సిగరెట్ తాగుతుంటే, "ఏరా దొంగతనంగా సిగరెట్ తాగుతావా? తప్పు కాదు" అనడానికి ఉందా అండి? అప్పుడు ఆ కొడుకేమంటాడో తెలుసా? "నేను దొంగతనంగా తాగుతున్నా నీకు విలువనిద్దామని. నువ్వు నా ముందే, పసిబిడ్డ ముందే నువ్వు సిగరెట్లు, మందులు, అమ్మాయిలు తెస్తున్నావు. నువ్వు నాకు చెప్పడమా? నాకు చెప్పే స్థాయా?" అని అడిగితే తలెక్కడ పెట్టుకుంటాడండి? సో, చెవిరెడ్డి అయినా, పాపం పసిబిడ్డ మిథున్ రెడ్డి అయినా, వారు అడిగే ప్రశ్నలకి గౌరవ్ జగన్ రెడ్డి గారు సమాధానాలు చెప్పలేరు కాబట్టి వీరు వారిని సస్పెండ్ చేయరు, వారు వీరిని నిలదీరు. ఒక మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ మీద ద్వారంపూడి గారిది గాని, బిజినెస్ కానీ, వీళ్ళ బిజినెస్ కానీ, లిక్కర్ బిజినెస్‌లు కానీ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళు ఎందుకంటే వ్యాపారస్తులు కాబట్టి చక్కటి వ్యాపారం చేసుకుంటారు. బలయ్యేది మన ప్రజలు పాపం గొర్రెల వలె ఏదైతే లివర్‌లు డ్యామేజ్ అయ్యి, కిడ్నీలు డ్యామేజ్ అయ్యి, అనారోగ్య పరిస్థితికెళ్ళి కావాలంటే ఒంటరి మహిళా పెన్షన్ ఇస్తారు గానీ, ఇంట్లో అసలు మందు తాగే వాళ్ళు భార్య మెడలో పుస్తెల తాళ్ళు తాకట్టు పెడితే ఈ మందు బాబుల్ని 20 ఏళ్లకో, 25 ఏళ్లకో తాకట్టు పెట్టిన ఘనత గత ప్రభుత్వ ముఖ్యమంత్రి. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు. సో, దయచేసి గుర్తుపెట్టుకోవాలి సార్. మీరు మాట్లాడడం బాలేదు సార్. మీరు మాట్లాడితే జంగారెడ్డిగూడెం కేసు బయటికి తీయాలి. మీరు మాట్లాడితే ఈ 5 ఏళ్లు ఈ జయచంద్రారెడ్డి గారు ఎందుకు దొరకలేదో, మీరెందుకు కప్పెట్టి కాపాడారో, ఆ నియోజకవర్గం అంతా మీ కబంధ హస్తాలతో ఉంటదో, ప్రభుత్వాలు మారిన ఆ నియోజకవర్గం మీ కిందే ఉంటదో. ఎందుకంటే వాళ్ళ మీద ఎక్కువ రామచంద్ర కుమార్ యాదవ్ గారో ఎవరో ఆయన ఎక్కువ ఫైట్ చేస్తుంటాడు కదా. రామచంద్ర యాదవ్ మేడం. రామచంద్ర యాదవ్ గారు పాపం ఆయన గట్టి ఫైట్ ఇస్తుంటారు. కనీసం గెలుస్తాం, ఓడిపోతాం సెకండ్ థింగ్ పోరాడతాడు ఆయన. సో వాళ్ళ మీద ఎవరు పోరాడినా వాళ్ళు అక్కడే ఉంటారు, వీళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళని తొక్కేస్తారు. చూడండి ఆయనకుండే బందోబస్తు సెంట్రల్ మినిస్టర్ కూడా ఉండదు. రామచంద్ర యాదవ్ గారు వస్తున్నారంటే ఇటు ఇద్దరు, ఇటు ఇద్దరు, ఇటు ముగ్గురు. ఎందుకు అంత బందోబస్తు అంటే ఆయన ఎదుర్కొంటున్న శత్రువు గట్టివాడు, గొప్పవాడు. గొప్పవాడు అంటే ఆ గొప్పవాడు కాదులేండి, కొంచెం బలం ఎక్కువ గలవాడు, ఏమైనా చేయగలరు. సో ఇక్కడ పరిస్థితులు అలాంటివండి. ఆ ఏరియా మొత్తం వాళ్ళ అండర్ లో ఉంటుంది. వాళ్ళు చెప్పినట్టే జరుగుతుంది. వాళ్ళు పట్టుకోవాలనుకుంటే పట్టుకుంటారు, వదిలేయాలనుకుంటే వదిలేస్తారు. సో గతంలో జయచంద్రారెడ్డి గారిని వాళ్ళు పట్టుకోదలుచుకోలేదు. వీరికి వారికి అండర్స్టాండింగ్. ఇప్పుడు ఇది బయటకు వచ్చింది. తన పార్టీలో ఉండి తప్పు చేస్తున్న వారినైనా ఉపేక్షించరు కాబట్టి చంద్రబాబు గారు కఠిన నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఉండాలి సార్. ఈసారి ఏదైనా 2029 ఎలక్షన్స్ లో నిజాయితీ గల్ల వాళ్లే పోటీ చేసే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి పోటీ చేసినటువంటి సీట్లు కూడా అన్ని తారుమారు తక్కరమారు అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయండి. సో ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉండదలుచుకున్నాడు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అతనికి ముఖ్యం కాదు, ఇంకొక ఎంపీ అతనికి ముఖ్యం కాదు. అతనికి ముఖ్యమైనది రాష్ట్ర ప్రజలు, వారి అభివృద్ధి, వారి ప్రగతి, వారి అభిప్రాయం మేరకే ఎమ్మెల్యేలను కూడా కేటాయిస్తారు. చాలా మంది చిన్న చిన్న తప్పిదాల్లో భాగస్వాములుగా ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా వేటు పడుతుందండి, ఇంకా కూడా గట్టిగా పడబోతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.